వెనిజువేలా రాజధాని కరాకస్లో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో 7 చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఓ విమానం తక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు శబ్దాలు వినిపించాయని అక్కడి స్థానికులు తెలిపారు. పేలుళ్ల నేపథ్యంలో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. వెనిజువేలాలో డ్రగ్స్ సరఫరాను అడ్డుకునేందుకు భూతల దాడులు సైతం చేసేందుకు సిద్ధమని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. మిలిటరీ సౌకర్యాలు సహా పలుచోట్ల అమెరికానే ఈ దాడులు జరిపినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో కొంతకాలంగా వెనిజువేలాను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. డ్రగ్స్ను తరలిస్తున్న పడవలపై దాడులను ముమ్మరం చేసింది. డ్రగ్స్ సరఫరాకు వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురో సహకరిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. డ్రగ్స్ సరఫరాను అడ్డుకునేందుకు వెనిజువేలాలో భూతల దాడులు సైతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజా పేలుళ్లు చోటు చేసుకున్నాయి. మరోవైపు అమెరికా ఆరోపణలను వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురో ఖండించారు. డ్రగ్స్ ముఠాలతో తనకు సంబంధం లేదని, మాదక ద్రవ్యాల అడ్డుకట్టకు అమెరికాతో చర్చించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. అయితే వెనిజువేలాలోని అపారమైన చమురు నిల్వలను దక్కించుకోవడమే అమెరికా లక్ష్యమని ఆరోపించారు. Mira, pero ven acá, no se metan para acá, no sabemos qué hay ahí que se copie. Mira, pero ven acá, no se metan para acá, no sabemos qué hay ahí que se copie.